నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే హాత్రాస్లో 121 మంది దుర్మరణం. దుర్ఘటనపై 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని యోగి సర్కార్ ఆదేశం. అన్ని కుదిరితే రాష్ట్రంలో రేపే మంత్రివర్గ విస్తరణకు అవకాశం. కేబినెట్లో ప్రాతినిధ్యం లేని జిల్లాలకు తొలి ప్రాధాన్యం. డిప్యూటీ సీఎం భట్టి చైర్మన్ గా మంత్రివర్గ ఉపసంఘం. రైతు భరోసా విధి విధానాలు సిఫారసు చేయనున్న సబ్ కమిటీ. ఈ నెల 15 నుంచి ఆన్లైన్లోనే సీఎంఆర్ఎఫ్ దరఖాస్తుల స్వీకరణ. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వ నిర్ణయం. ఆగస్టులో నీట్ పీజీ ప్రవేశ పరీక్ష నిర్వహించే అవకాశం. వివిధ శాఖ అధికారులతో కేంద్ర హోంశాఖ చర్చలు. ఉత్తరప్రదేశ్ హత్రాస్లో జరిగిన తొక్కిసలాట ఘటనకు నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. వేలాదిగా తరలివచ్చిన భక్తుల సంఖ్యకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయకపోవడం వల్లనే ఘోరం జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన యూపీ ప్రభుత్వం 24 గంటల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. మరోవైపు మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. భోలేబాబా ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని, అతన్ని పట్టుకునేందుకు బృందాలు గాలిస్తున్నాయని పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్ హత్రాస్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఆగ్రా అదనపు డీజీపీ, అలీగఢ్ డివిజనల్ కమిషనర్ దర్యాప్తు బృందంలో ఉన్నారు. హత్రాస్లో జరిగిన సత్సంగ్ ప్రైవేటు కార్యక్రమమని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అనుమతి ఇచ్చినట్లు జిల్లా మెజిస్ట్రేట్ ఆశీష్ కుమార్ తెలిపారు. జిల్లా యంత్రాంగం వేదిక వెలుపల భద్రతా ఏర్పాటు చేయగా లోపలి ఏర్పాట్లన్నీ నిర్వాహకులే చేసుకున్నట్లు జిల్లా మెజిస్ట్రేట్ తెలిపారు. సత్సంగ్ నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు యూపీ సర్కార్ తెలిపింది. హత్రాస్ తొక్కిసలాట ఘటనలో చనిపోయిన వారి మృతదేహాల గుర్తింపు కొనసాగుతోంది. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో మృతదేహాలను మంచు దిబ్బలపై ఉంచారు. కొన్నింటిని సమీపంలోని ట్రామా సెంటర్లో, మరికొన్నింటిని ఎటా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచారు. మంగళవారం మధ్యాహ్నం జరిగిన హత్రాస్ తొక్కిసలాటలో 116 మంది చనిపోగా వారిలో 108 మంది మహిళలు, 7 చిన్నారులు, ఓ పురుషుడు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గాయపడ్డ వారి సంఖ్య 100 నుంచి 200 మంది దాకా ఉండొచ్చని అధికారులు తెలిపారు. హత్రాస్లో సత్సంగ్ పేరుతో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి యూపీలోని వేర్వేరు జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన తర్వాత భోలేబాబా వెళ్లిపోతుండగా భక్తులు ఆయన పాదాలను తాకటానికి పరిగెత్తారు. వేదిక సమీపంలో ఉన్న కాలువ నుంచి నీరు పొంగిపొరడంతో రహదారి బురదమయంగా మారింది. దీంతో భక్తులు ఒకరిపై ఒకరు జారిపడడంతో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. వేల సంఖ్యలో భక్తులు హాజరైనప్పటికీ అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేయలేదని సత్సంగ్కు హాజరైన భక్తులు కొందరు ఆరోపించారు. యూపీకి చెందిన నారాయణ్ సాకార్ హరి, సాకార్ విశ్వహరి అలియాస్ భోలేబాబాగా గుర్తింపు పొందారు. ఎటా జిల్లాకు చెందిన ఆయన 26 ఏళ్ల క్రితమే ఉద్యోగం వదిలి ఆధ్యాత్మిక బాట పట్టినట్లు ప్రచారం చేసుకున్నాడు. తనకు గురువు ఎవరూ లేరని, సమాజహితం కోసమే భక్తి మార్గం ఎంచుకున్నట్లు చెప్పుకునే భోలేబాబా అలీగఢ్, హత్రాస్ జిల్లాలో ప్రతి మంగళవారం సత్సంగ్ నిర్వహిస్తుంటారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా భోలేబాబాకు లక్షల మంది అనుచరులు ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనలకు సిద్దమయ్యారు. త్వరలో వారానికి ఒక జిల్లాలో పర్యటించి ప్రభుత్వ పథకాల అమలు, ప్రజా సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు. జిల్లా కలెక్టర్లు చాలా వరకు కార్యాలయాలకే పరిమితమవుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం, ముఖ్య కార్యదర్శి స్థాయి అధికారులు కూడా క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లాలని ఆదేశించారు. వారానికి ఓ కొత్త ఆలోచనను ప్రభుత్వానికి నివేదించాలన్నారు. ఐఏఎస్ అధికారులు ప్రభుత్వ ప్రాధాన్యతల మేరకు పనిచేస్తూ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. సచివాలయంలో 29 విభాగాలకు చెందిన ముఖ్య కార్యదర్శులు, సీనియర్ ఐఏఎస్ అధికారులతో సీఎం సమావేశమయ్యారు. అధికారులు తమ శాఖలు, విభాగాలపై పూర్తి పట్టు సాధించాలని సూచించారు. తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో అధికారుల పాత్ర ఎంతో ఉంటుందన్నారు. తమ శాఖల పనితీరు మెరుగుపరిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు, వినూత్న ఆలోచనలు
ఆలోచనలతో పనిచేయాలన్నారు. ప్రతి అధికారి కనీసం ఓ ఫ్లాగ్షిప్ ఐడియాను 2 వారాల్లో ప్రభుత్వానికి సూచించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారెంటీల్లో 5 అమలు చేసిందని, ఎన్నికల కోడ్ కారణంగా తర్వాత 100 రోజులు ప్రభుత్వ కార్యక్రమాలు ఆగిపోయినట్లు చెప్పారు. ఇక నుంచి అధికారులు పరిపాలనపైనే దృష్టి సారించాలని సీఎం సూచించారు. అనేక మంది సీఎంలతో పనిచేసిన అనుభవం కలిగిన అధికారులు కీలక విభాగాల్లో ఉన్నారని, అయితే వారి పనితీరు ప్రభుత్వ ప్రాధాన్యతల మేరకు ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సుపరిపాలనలో భాగంగా అధికారులు క్రమశిక్షణ, సమయపాలన పాటించాలని సూచించారు. రోజు నిర్ణీత సమయంలో సచివాలయానికి రావాలని ముఖ్య కార్యదర్శులను ముఖ్యమంత్రి కోరారు. కేవలం ఆఫీసులకే పరిమితం కాకుండా తమ విభాగాల పనితీరును పర్యవేక్షించేందుకు వారానికి ఒకరోజు జిల్లాలో పర్యటించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు చాలా వరకు కార్యాలయాల నుంచి బయటకు రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి వారు ఖచ్చితంగా క్షేత్ర పర్యటనలకు వెళ్లేలా చర్యలు చేపట్టాలని సీఎస్ను ఆదేశించారు. కేవలం పనితీరు ఆధారంగానే పదోన్నతులు లభిస్తాయని సీఎం స్పష్టం చేశారు. సొంత నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దని సీఎంఓ ఇచ్చే సూచనలు పాటించాలన్నారు. త్వరలో తాను కూడా వారానికొక జిల్లా పర్యటనకు వెళ్లనున్నట్లు సీఎం తెలిపారు. ప్రజలను కలిసి ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలును పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన కసరత్తు దాదాపు పూర్తయింది. ఏఐసీసీ నుంచి పిలుపు వచ్చినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. అధిష్టానంతో ఆమోదిస్తే మంత్రివర్గ విస్తరణపై రాత్రికే నిర్ణయం ప్రకటించి రేపు ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉంది. ఈ విస్తరణలో 4 మంత్రి పదవులు దక్కే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఉన్న మంత్రుల శాఖల్లోనూ మార్పులు జరిగే సూచనలు ఉన్నాయి. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ కసరత్తు తుది అంకానికి చేరుకుంది. ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు తొలి ప్రాధాన్యమివ్వాలని ఏఐసీసీ యోచిస్తున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మరోసారి చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. నిజామాబాద్ నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రంగారెడ్డి నుంచి ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మక్తల్ శాసనసభ్యుడు శ్రీహరి ముదిరాజ్ పేర్లు దాదాపు కొలిక్కొచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. భువనగిరి ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సైతం మంత్రివర్గంలో అవకాశం కల్పించేందుకు ఏఐసీసీతో పాటు పీసీసీ సుముఖంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును కేబినెట్లోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. 4 మంత్రి పదవులు వీలైనంత త్వరగా భర్తీ చేయాలని ఏఐసీసీ భావిస్తోంది. అధిష్టానం నుంచి పిలుపొస్తే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. చర్చల అనంతరం రాత్రికే మంత్రివర్గ విస్తరణపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఒక మంత్రి పదవిని హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతకు మరో పదవి బీసీ లేదా ఎస్టీ వర్గాలకు రిజర్వ్ చేసి పెడుతున్నట్లు సమాచారం. గవర్నర్ కోటా కింద నామినేట్ చేసిన ఎమ్మెల్సీల వ్యవహారం కోర్టులో ఉన్నందున తుది నిర్ణయం వచ్చే వరకు వేచి చూడాలని పీసీసీ భావిస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగినట్లయితే గురువారం మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులకు దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రుల శాఖల మార్పుపైన కాంగ్రెస్ పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సీఎంతో పాటు 11 మంది మంత్రులు ఉండగా మరో 6 నియమించే అవకాశం ఉంది. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సీతక్కకు హోంశాఖ కేటాయించొచ్చంటూ ఇటీవల వైద్యారోగ్య శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ఇప్పుడు సీఎం సహా మంత్రులందరి వద్ద 2 లేదా అంతకంటే ఎక్కువ శాఖలు ఉన్నాయి. అయితే కొత్తగా వచ్చే మంత్రులకు ఏ విధంగా సర్దుబాటు చేస్తారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు అంశాలపై దర్యాప్తు కోసం ఏర్పాటైన హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ గడువును ప్రభుత్వం పొడిగించినట్లు తెలుస్తోంది. జూలై 31 వరకు కమిషన్ గడువు పొడిగించినట్లు సమాచారం. ఏప్రిల్ 7న విచారణ ప్రారంభించిన కమిషన్ జూన్ 30లోగా నివేదిక ఇవ్వాల్సి ఉంది. విచారణ ఇంకా కీలక దశలోనే ఉండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు జెన్కో ట్రాన్స్కో సీఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టిన రొనాల్డ్ రోస్ శాఖపై అధ్యయనం చేస్తున్న క్రమంలోనే కమిషన్ గడువు ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో కమిషన్ గడువును మరో నెల రోజులు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రైతు భరోసాపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చైర్మన్గా, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సభ్యులుగా ఉన్నారు. గత నెల 22న జరిగిన కేబినెట్ సమావేశం నిర్ణయం మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి జీవో జారీ చేశారు. రైతు భరోసా పథకానికి అర్హతలు, విధి విధానాలు, మార్గదర్శకాలను మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు చేయనుంది. కమిటీ సిఫారసులపై ఈ నెలాఖరులో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వం ప్రసాదించిన క్షమాభిక్షతో 231 మంది ఖైదీలు ఇవాళ విడుదల కానున్నారు. దీర్ఘకాలికంగా జైలులో మగ్గుతున్న తమ కుటుంబ సభ్యులను విడుదల చేయాలని ఖైదీల కుటుంబ సభ్యులు ప్రజాపాలనలో సీఎం రేవంత్ రెడ్డికి దరఖాస్తులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఖైదీల ముందస్తు విడుదలకు ఉన్న అవకాశాలను పరిశీలించామని అధికారులను సీఎం ఆదేశించారు. ఆయా దరఖాస్తులను పరిశీలించిన సీనియర్ అధికారులు అర్హులైన వారి వివరాలను ఉన్నత స్థాయి కమిటీకి సమర్పించారు. ముందస్తు విడుదలకు అర్హులైన ఖైదీల జాబితాకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గవర్నర్ కూడా ఆమోదం తెలపడంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జైళ్ల నుంచి 231 మంది ఖైదీలు ఇవాళ విడుదల కానున్నారు. వారిలో 205 మంది యావజ్జీవ శిక్ష పడిన వారు, 8 మంది తక్కువ కాలం శిక్ష పడిన వారున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులను ఆన్లైన్లోనే స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎంఆర్ఎఫ్ దరఖాస్తుల కోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రూపొందించిన వెబ్సైట్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ నెల 15 నుంచి ఈ వెబ్సైట్ ద్వారానే దరఖాస్తులను స్వీకరించనున్నారు. సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టాయన్న ఆరోపణల నేపథ్యంలో పారదర్శకతతో నిర్వహించాలన్న సీఎం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తులను వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సీఎంఆర్ఎఫ్ కోసం తమ వద్దకు వచ్చే వారి వివరాలను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ సిఫార్సు లేఖను జతచేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుల బ్యాంకు ఖాతాను తప్పనిసరిగా ఇవ్వాలని ప్రభుత్వం తెలిపింది. అప్లోడ్ చేసిన తర్వాత సీఎంఆర్ఎఫ్ కు సంబంధించిన ఒక కోడ్ కేటాయిస్తారు. ఆ కోడ్ ఆధారంగా ఒరిజినల్ మెడికల్ బిల్లులను సచివాలయంలో అందజేయాలి. దరఖాస్తును ఆన్లైన్లో సంబంధిత ఆసుపత్రులకు పంపించి నిర్ధారించుకుంటారు. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే సీఎంఆర్ఎఫ్ దరఖాస్తును ఆమోదించి చెక్ను సిద్ధం చేస్తారు. చెక్కు పక్కదారి పట్టే అవకాశం లేకుండా దానిపై దరఖాస్తుదారుడి అకౌంట్ నెంబర్ను ముద్రిస్తారు. సిఫారసు చేసిన ప్రజాప్రతినిధులు చెక్లను స్వయంగా దరఖాస్తుదారులకు అందజేస్తారు. ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని రకాల అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ది సంస్థ అధికారులతో ఆరోగ్యశ్రీ కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. సీజనల్ వ్యాధులు, పాముకాటు నివారణకు అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలన్నారు. వైద్య సదుపాయాల కల్పనలో భాగంగా అన్ని ఆసుపత్రులు ఎంత దూరంలో ఉన్నాయో రూట్ మ్యాప్ తయారు చేయాలన్నారు. రోగులు 30 నిమిషాల్లోపే చేరుకునేలా ఆసుపత్రులు అందుబాటులో ఉండాలని సర్కారు భావిస్తోంది. ఇందులో భాగంగానే హెల్త్ ఫెసిలిటీ మ్యాపింగ్ చేయమని మంత్రి ఆదేశించినట్టు సమాచారం. భారత రాష్ట్ర సమితి మళ్లీ విజయం సాధించి 15 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుందని ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 4 రోజులు పదవులు లేకపోతే ఉండలేరా అని ప్రశ్నించిన గులాబీ దళపతి అత్యున్నత పదవులు అనుభవించి పార్టీ నుంచి మారిన వారిని ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. జిల్లా పరిషత్ చైర్మన్ల పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో భారాస అధినేత ఆత్మీయ సమావేశం నిర్వహించారు. 2 ఏళ్లలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశముందన్న భారాస అధినేత మహిళలకు ఎక్కువ అవకాశాలు వస్తాయని వివరించారు. పిచ్చి పిచ్చి పనులు చేసి ప్రజలతో చీ అనిపించుకోవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని విమర్శించారు. రైతు బంధు పథకానికి ప్రస్తుత సర్కార్ ఎగనామం పెట్టేందుకు చూస్తోందని ఆరోపించిన కేసీఆర్ సాగు లెక్కలు, ఇతరత్ర కారణాలు చూపుతూ రైతు బంధు అమలు చేస్తే అవినీతి మొదలవుతుందని అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వానికి సంబంధించిన డిజిటల్ సమాచారాన్ని రాష్ట్ర సర్కార్ ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ వెబ్సైట్ల నుంచి తొలగిస్తోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని సీఎస్ శాంతకుమారికి లేఖ రాశారు. మొదట్లో ఇదంతా నిర్వహణ సమస్య అని చెప్పినప్పటికీ కొన్ని నెలలుగా మరింత సమాచారం కనిపించకుండా పోవడంపై అనుమానం కలుగుతుందని వెల్లడించారు. రాష్ట్రానికి సంబంధించి కీలకమైన సమాచారం మాయమవడం వెనుక ఉన్నతాధికారులు ఉన్నారంటూ సందేహం వ్యక్తం చేశారు. రాష్ట్ర చరిత్ర, ప్రాముఖ్యతకు సంబంధించిన అన్ని ఆధారాలు, సమాచారం, డిజిటల్ కంటెంట్ను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉంటుందని గుర్తు చేశారు. కొందరి ఇష్టాయిష్టాల కోసం ప్రజా ఆస్తులను ధ్వంసం చేస్తే తెలంగాణ భవిష్యత్తు తరాలు క్షమించబోవని కేటీఆర్ వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉన్న వనరులను వినియోగించుకోవాలని సింగరేణి సీఎండీ బలరాం అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉత్పత్తి, నూతన ప్రాజెక్టులు, పలు అంశాలపై హైదరాబాద్ సింగరేణి భవన్లో సంస్థ డైరెక్టర్లు, ఏరియా జీఎంలతో సీఎండీ దృశ్య మాధ్యమం ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.
వర్షాకాలంలోనూ ఉత్పత్తికి విఘాతం కలగకుండా రోజుకు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి రవాణా చేయాలన్నారు. 13 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగింపు చేయాలని ఏరియా జీఎంలకు సూచించారు. ఉత్పత్తికి నష్టం వాటిల్లకుండా హాల్ రోడ్లను ఎప్పటికప్పుడు పటిష్టపరచడంతో పాటు క్వారీలో నిలిచిన వర్షపు నీటిని పంపింగ్ చేయాలన్నారు. ఉద్యోగులందరూ తమకు కేటాయిన 8 గంటల పూర్తి సమయం పనిచేసే విధంగా వారిని చైతన్యపరచాలని అధికారులు కూడా ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పెద్దపల్లి జిల్లా ఓడేడు గ్రామ పరిధిలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన 5 గైడర్లు కూలిపోయాయి. ఇప్పటికే ఏప్రిల్ 22న అర్ధరాత్రి గైడర్లు ఒక్కసారిగా కూలిపోయాయి. మళ్లీ 70 రోజుల వ్యవధిలో 2 సార్లు బ్రిడ్జి కూలిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. మానేరు వాగుపై 2016 ఆగస్టులో 49 కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం 2023-24లో మరో 11 కోట్ల నిధులను వంతెన నిర్మాణానికి అదనంగా కేటాయించారు. 9.5 ఏళ్లు కావస్తున్నా వంతెన పూర్తి కాలేదు. ఇప్పటికైనా అధికారులు నాణ్యతా లోపంపై పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించి బ్రిడ్జిని అందుబాటులోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు. హైదరాబాద్లో నిన్న రాత్రి పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, బోయిన్పల్లి, అల్వాల్, తిరుమలగిరి, బొల్లారం, జవహర్ నగర్, మారేడుపల్లి, చిలకలగూడ, పారడైజ్, బేగంపేట ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరి గుట్టతో పాటు పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. సుమారు 5-6 గంటల పాటు కురిసిన వర్షానికి పలుచోట్ల విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. దీంతో విద్యుత్ అధికారులు పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. నీట్ పీజీ 2024 ఆగస్టు మధ్యలో నిర్వహించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ వారంలోనే రివైజ్డ్ షెడ్యూల్ను ప్రకటించనున్నట్లు భావిస్తున్నారు. నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా వివాదం నెలకొన్న వేళ జూన్ 23న జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు పరీక్షకు ఒకరోజు ముందు ప్రకటించారు. రివైజ్డ్ షెడ్యూల్ను ఈ నెల 2న ప్రకటించనున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. నీట్ పీజీ ఏర్పాట్లపై కేంద్ర హోంశాఖ సంబంధిత విభాగాల అధికారులతో చర్చలు నిర్వహించింది. మరోపక్క నీట్ యూజీ పేపర్ లీకేజీ వివాదం నేపథ్యంలో నీట్ పీజీ పరీక్ష నిర్వహణకు ఎగ్జామినేషన్స్ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆన్లైన్లో నిర్వహించబోయే నీట్ పీజీకి కేవలం 2 గంటల ముందు ప్రశ్నాపత్రాన్ని సిద్దం చేసి పరీక్ష కేంద్రాలకు పంపించాలని నిర్ణయించినట్లు సమాచారం. కాగా నీట్ యూజీ పరీక్ష వివాదంపై దాఖలైన 26 పిటిషన్లను సీజే జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ నెల 8న విచారణ చేపట్టేందుకు సిద్దమైంది. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ, ఎన్టీఏ సంస్థ నిర్వహణ లోపంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి విచారకరమని ఎమ్మెల్సీ బల్మురి వెంకట్ అన్నారు. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ అఖిలపక్ష విద్యార్థి సంఘాలు హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద జరిగిన సదస్సులో పేర్కొన్నారు. పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయడంతో పాటు రానున్న రోజుల్లో ఇలాంటి తప్పిదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధాని మోదీకి చిత్తశుద్ది ఉంటే పార్లమెంట్లో నీటిపై 24 గంటల పాటు చర్చ జరపాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. విద్యార్థి సంఘాల బంద్కు కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే గద్దె దించుతామని ఆయన హెచ్చరించారు. ఎగ్జామ్ మేము రోజు కండక్ట్ చేసినాక సరే సక్రమంగా కండక్ట్ అయిందా అని అంటే అక్కడ కూడా చాలా అవకతవకలు జరిగింది. కొన్ని చోట్ల ఎగ్జామ్ లేట్ గా పెట్టడము, గందరగోళం ఉండడము, పిల్లలు ఆందోళన చేయడము. మే 6th రోజు ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అయింది, అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయని కొన్ని పోలీస్ స్టేషన్ లో విద్యార్థులు వెళ్లి కంప్లైంట్ చేశారు. ఆ రోజున కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు సంబంధించిన రాష్ట్రాల ప్రభుత్వాలు ఇంటర్వ్యూన్ అయి దీనిపైన కేసులు దాఖలు చేసి విచారణ చేయాల్సిన అవసరం ఉంటే లేదా ఇమీడియట్ గా క్యాన్సిల్ చేసి రికార్డింగ్ చేస్తామని ప్రకటించారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా పనిచేయలేదు. ఎందుకనంటే పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, బీజేపీ పార్టీకి 2 రాష్ట్రాల్లో ఇబ్బంది జరుగుతుంది. ఫైనల్ 2 phases లో ఇది బయటికి వచ్చి అవకతవకలు జరిగినాయి అంటే ఇబ్బంది అవుతుందని చెప్పి దీనికి కప్పిపుచ్చే ప్రయత్నం చేసి అది వాళ్ళు చేసిన మొదటి తప్పు. బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ హత్యకు కరుడుగట్టిన లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ కుట్ర పన్నినట్లు నవీ ముంబై పోలీసుల దర్యాప్తులో తేలింది. ఏప్రిల్ 14న సల్మాన్ ఇంటిపై కాల్పులు జరగ్గా ఆ కేసును విచారించిన పోలీసులు ఒళ్లు గగురుపాటుకు గురిచేసే విషయాలు బయటపెట్టారు. పంజాబీ సింగర్ సిద్ధు మూసేవాలా హత్య తరహాలోనే కారులోనే సల్మాన్ను అంతమొంచేందుకు 25 లక్షల రూపాయలకు ఆ గ్యాంగ్ కాంట్రాక్ట్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.
బాంద్రాలోని బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు జరిగిన కేసు దర్యాప్తులో నిర్ఘాంతపోయే విషయాలు వెలుగు చూశాయి. ఈ మేరకు దాఖలు చేసిన 350 పేజీల ఛార్జ్ షీట్లో కీలకంశాలను నవీ ముంబై పోలీసులు ప్రస్తావించారు. సల్మాన్ హత్యకు కరడుగట్టిన బిష్నోయ్ గ్యాంగ్ కుట్ర పన్నినట్లు వెల్లడించారు. పక్కా ప్రణాళికతో అచ్చం పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య తరహాలో కారులోనే సల్మాన్ ను అంతమొందించేందుకు ఆ గ్యాంగ్ పథక రచన చేసింది. దీనికోసం బిష్నోయ్ గ్యాంగ్ 25 లక్షల రూపాయలకు సుపారీ ఇచ్చింది. తమ పథకాన్ని అమలు చేయడానికి మైనర్లైన షార్ప్ షూటర్లను ఆ గ్యాంగ్ ఎంచుకుంది. వారు బిష్నోయ్ గ్యాంగ్ ఆదేశాల కోసం ఎదురు చూసినట్లు పోలీసులు తమ ఛార్జ్ షీట్లో తెలిపారు. సల్మాన్ ఖాన్ హత్యకు 2023 ఆగస్టు నుంచి 2024 ఏప్రిల్ మధ్య బిష్నోయ్ గ్యాంగ్ ప్రణాళికలు రచించినట్లు అధికారులు తెలిపారు. సల్మాన్ కదలికలపై నిఘా ఉంచడానికి సుమారు 70 మందిని బిష్నోయ్ గ్యాంగ్ నియమించింది. సినిమా షూటింగ్లు, పన్వేల్ ఫామ్ హౌస్ కు సల్మాన్ రాకపోకలు సాగిస్తోన్న వేళ తమ కుట్రను అమలు చేసేందుకు ఆ గ్యాంగ్ సిద్ధమైనట్లు పోలీసులు గుర్తించారు. దీనికోసం సింగర్ సిద్ధూ మూసేవాలా, గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ హత్యల్లో వాడిన జిగానా పిస్టోళ్లను తుర్కియా నుంచి తెప్పించేందుకు బిష్నోయ్ గ్యాంగ్ పథక రచన చేసింది. వీటితో పాటు ఆ కుట్ర అమలుకు AK-47, AK-92S, M16 రైఫిల్స్ ను పాక్ నుంచి సరిహద్దులు దాటించేందుకు బిష్నోయ్ గ్యాంగ్ ఏర్పాట్లు చేసుకుంది. సల్మాన్ ఖాన్ హత్యకు అజయ్ కశ్యప్ అనే వ్యక్తి కోఆర్డినేటర్ గా వ్యవహరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులందరినీ అజయ్ కశ్యప్ సమన్వయం చేసినట్లు వెల్లడించారు. హత్యకు వాడే ఆయుధాల సమాచారం నుంచి ఎస్కేప్ ప్లానింగ్ వరకు అతను సిద్ధం చేసినట్లు పోలీసులు చెప్పారు. పన్వేల్ ఇన్స్పెక్టర్ కు ఏప్రిల్లో అందిన ఇంటెలిజెన్స్ సమాచారంతో తీగ లాగగా బిష్నోయ్ గ్యాంగ్ పన్నిన కుట్ర వెలుగు చూసింది. దర్యాప్తులో భాగంగా నిందితుల మొబైల్ ఫోన్లలో లభించిన సమాచారాన్ని విశ్లేషించగా అందులో సల్మాన్ హత్య కోసం వినియోగిస్తోన్న వాట్సాప్ గ్రూపులు వెలుగు చూశాయి. వాటి టవర్ లొకేషన్ల ఆధారంగా కేసు వెనక గుట్టును దర్యాప్తు బృందం ఛేదించింది. ఏప్రిల్ 14న ముంబై బాంద్రాలో సల్మాన్ ఖాన్ నివాసం ఉండే గెలాక్సీ అపార్ట్మెంట్ వద్ద బైక్ పై వచ్చిన 2 దుండగులు 3 రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుల్ని గుజరాత్ లో అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా బిష్నోయ్ గ్యాంగ్ కుట్ర వెలుగు చూసింది. అనూహ్య రాజకీయ పరిణామాల మధ్య యూకే ప్రధానిగా పగ్గాలు చేపట్టిన రిషి సునాక్ సార్వత్రిక ఎన్నికల్లో సొంత పార్టీని గెలిపించడం చాలా కష్టమనే వాదన వినిపిస్తోంది. జూలై 4న జరగనున్న బ్రిటిష్ పార్లమెంటు ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్లకు ఓటమి తప్పదని సర్వేలు వెల్లడిస్తున్నాయి. గత 14 ఏళ్లుగా అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీపై యూకేలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. మార్పు నినాదంతో ప్రచారం చేస్తున్న లేబర్ పార్టీ యూకేలో అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఒపీనియన్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. 5 ఏళ్ల తర్వాత తొలిసారి సార్వత్రిక ఎన్నికలకు వెళ్లనున్న యునైటెడ్ కింగ్డమ్ లో ఈసారి కన్జర్వేటివ్ పార్టీ ఎదురీదుతోందనే అంచనాలు అధికార పక్ష నేతలను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. 14 ఏళ్లుగా యూకేలో కన్జర్వేటివ్ పార్టీని అధికారంలో ఉంది. కానీ వారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పెద్దగా నెరవేర్చలేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్నప్పుడు అధికారం చేపట్టిన కన్జర్వేటివ్ పార్టీ మరో 3 ఎన్నికల్లోనూ గెలిచింది. అయితే ఈ కాలంలో యూకే ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడం, వరుస కుంభకోణాలు విమర్శలకు తావిచ్చాయి. కన్జర్వేటివ్ పార్టీ నేతలను సాధారణంగా టోరీలు అని పిలుస్తారు. సర్ కీర్ స్టార్మర్ నేతృత్వంలోని ప్రధాన ప్రతిపక్ష లేబర్ పార్టీ ఒపీనియన్ పోల్స్ లో అధికార కన్జర్వేటివ్ పార్టీ కంటే చాలా ముందు ఉంది. మార్పు అనే ఒకే నినాదంతో లేబర్ పార్టీ ఎన్నికల ప్రచారం చేస్తూ దూసుకుపోతోంది. రిషి సునాక్ సహా గత ప్రధానుల కాలంలో జీవన ప్రమాణాలు ఖరీదు కావడం యూకేలో అతిపెద్ద సమస్యగా మారింది. అధికార పార్టీ ఇమిగ్రేషన్ విధానంపై విమర్శలు చేస్తున్న ది న్యూ రిఫార్మ్ పార్టీ మితవాద కన్జర్వేటివ్ల ఓట్లను లాగేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. రాజకీయ ఆశ్రయం కోరుతున్న వారు, ఆర్థిక పరిస్థితి బాగోలేని వేలాది మంది శరణార్థులు ఇటీవల సంవత్సరాల్లో ఇంగ్లీష్ ఛానళ్ల మీదుగా చిన్న బోట్లలో యూకేలో ప్రవేశిస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్రిటన్ సరిహద్దుపై ప్రభుత్వ నియంత్రణ కోల్పోయిందనే విమర్శలు పెరిగిపోయాయి. అయితే అక్రమంగా వచ్చే వారిని సిగ్నేచర్ పాలసీ పేరుతో రువాండాకు తరలించే ప్రణాళికను కన్జర్వేటివ్లు ప్రకటించారు. కానీ ఆ పాలసీ అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని, అమానవీయమని, యుద్ధ భయంతో పారిపోతున్న శరణార్థులకు అవి పరిష్కారం చూపవనే వాదన వినిపిస్తోంది. యూకే ప్రధాని రిషి సునాక్ శరణార్థుల బోట్లను ఆపి రువాండా పంపుతామని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు అమలు చేయలేదని విమర్శకులు చెబుతున్నారు.
యునైటెడ్ కింగ్డమ్ దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్ లో 650 స్థానాలకు ఒకేసారి జూలై 4న ఎన్నికలు జరగనున్నాయి. జూలై 4న ఎన్నికలు జరుగుతాయని ప్రకటించి రాజకీయ పండితులను, సొంత ప్రజా ప్రతినిధులను రిషి సునాక్ ఆశ్చర్యపరిచారు. వాస్తవంగా మరో 3 నెలల తర్వాతే ఎన్నికలు జరుగుతాయని అంతా అంచనా వేశారు. సునాక్ ఓటమి ఖాయమని పరిశీలకులు చెబుతుంటే ఆర్థిక వ్యవస్థపై సానుకూల వార్తలు కన్జర్వేటివ్ పార్టీ విజయానికి దోహదం చేస్తాయని ప్రధాని రిషి భావిస్తున్నారు. యూకేలో కన్జర్వేటివ్ పార్టీ కంచుకోటలుగా ఉన్న ప్రాంతాల్లోనూ అధికార పార్టీకి ఎదురుగాలి వీస్తోంది. 3 దశాబ్దాలుగా కన్జర్వేటివ్ పార్టీకి పట్టం గట్టిన కాట్స్వోల్డ్స్ ప్రాంత ఓటర్లు ఈసారి మార్పును కోరుకుంటున్నట్లు చెబుతున్నారు. బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీని గెలిపించగలరా అని సందేహాలు పెరుగుతున్నాయి. ఇటీవల ఆయన అనుసరించిన వైఖరే ఇందుకు కారణం. ఎన్నికలు జూలై 4న జరుగుతాయని పందెం కాసిన సొంత పార్టీ నాయకులను ఆయన సస్పెండ్ చేయడం ప్రతికూలంగా మారింది. జూన్ 6న ఫ్రాన్స్ లోని నార్మండీలో జరిగిన డి-డే ఉత్సవ కార్యక్రమం నుంచి సునాక్ త్వరగా వెళ్లిపోవడం అమరవీరుల త్యాగాలను అగౌరవపరచడమేనని విమర్శలొచ్చాయి. ఆయన క్షమాపణ చెప్పినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని అధికార పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో సునాక్, ఆయన కన్జర్వేటివ్ పార్టీ రేటింగులు కూడా బాగా పడిపోయాయి. 14 ఏళ్ల తర్వాత తొలిసారి కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోతుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి.